వెల్కమ్ టు మై ఛానల్ వశిష్ట బాటనీ బ్లాగ్స్. రైట్, మనకి జూనియర్ ఇంటర్మీడియట్లో సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అనే లెసన్ నుంచి మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మనం ఇప్పుడు ఈ 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం. రైట్, ఎక్స్ప్లెయిన్ హౌ ద టర్మ్ బాటనీ హ్యాస్ ఎమర్జ్డ్. బాటనీ అనే టర్మ్ ఏ రకంగా వెలుగులోకి వచ్చింది. ఈ గ్రీక్ లాంగ్వేజ్ బౌస్ రెఫర్స్ టు క్యాటిల్. గ్రీక్లో బౌస్ అంటే క్యాటిల్. బౌస్ అనే వర్డ్ నుంచి బౌస్కిన్ అనే వర్డ్ వచ్చింది. బౌస్కిన్ మీన్స్ క్యాటిల్ ఫీడ్, పశువులచే మేయబడేది అని అర్థం. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ బౌస్కిన్ గేవ్ రైజింగ్ టు బోటేన్. బోటేన్ అనే వర్డ్ వచ్చింది. రైట్, ప్రజెంట్ బోటేన్ అనే వర్డ్ నుంచి బాటనీ అనే ప్రజెంట్ వాడుకలో ఉన్న వర్డ్ అనేది వచ్చింది. ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ బౌస్ రెఫర్స్ టు క్యాటిల్ and bowskin refers to cattle feed. In course of time, bowskin gave rise to botany, which gave birth to the present widely used botany. Botany means to study of scientific plants. Okay. Next one. Name the books written by Parasara. Parasara రచించే books పేర్లు ఏంటి? And mention the important aspects discussed in those books. ఈ బుక్స్లో పరాశరుడు దేని గురించి డిస్కస్ చేశాడు? కృషి పరాశరం అండ్ వృక్షాయుర్వేద వర్ ద బుక్స్ రిటన్ బై పరాశర. పరాశరుడు రచించే బుక్స్ పేర్లు ఏంటి? ఒకటి కృషి పరాశరం, సెకండ్ వన్ వృక్షాయుర్వేద. కృషి పరాశరం, ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ బుక్ ఆన్ అగ్రికల్చర్. ఇన్ కృషి పరాశరం హీ డీల్స్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ వీడ్స్. అగ్రికల్చర్ గురించి, వీడ్స్ గురించి ఈ బుక్లో రాస్తారు కృషి పరాశరంలో. పరాశరుడు యొక్క రెండో బుక్ వృక్షాయుర్వేద. ఇన్ వృక్షాయుర్వేద హీ డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ గురించి డిస్కస్ చేశారు. అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ సమ్ మెడిసినల్ ప్లాంట్స్. కొన్ని ప్లాంట్స్ యొక్క ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ని డిస్క్రిప్షన్ రూపంలో ఇచ్చారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Who is popularly known as father of botany? What was the book written by him? Father of botany గా ఎవరిని పేర్కొంటాం? అతని యొక్క బుక్ ఏంటి? థియోఫ్రాస్టస్ is popularly known as father of botany. థియోఫ్రాస్టస్ అని రాసింది 1 మార్క్. అండ్ హిస్టోరియా ప్లాంటారం was the book written by him. తన యొక్క బుక్ ఏంటి? బుక్ నేమ్ హిస్టోరియా ప్లాంటారం. హిస్టోరియా ప్లాంటారం అని రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఓకే. Who are herbalists? What are the books written by them? Herbalists ఎవరు? వాళ్ళు రచించే బుక్స్ని ఏమంటారు? Herbalists are botanists of Renaissance period who identified and described medicinal plants. Herbalists are botanists of Renaissance period. The scientists who worked on medicinal plants are called herbalists. Their books known as herbals. హెర్బలిస్ట్ రిటర్న్ చేసే బుక్స్ ఏమంటాం మనం? హెర్బల్స్ అంటాం. రైట్. నెక్స్ట్ వన్. వాట్ వాజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ కరోలస్ ఓన్ లినియస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్ టాక్సానమీ? ప్లాంట్ టాక్సానమీ డెవలప్ చెందడానికి కరోలస్ లినియస్ చేసిన కంట్రిబ్యూషన్ ఏమిటి? కరోలస్ ఓన్ లినియస్ పాపులరైజ్డ్ ద బైనామియల్ నామన్క్లేచర్. బైనామియల్ నామన్క్లేచర్ని పాపులర్ చేయడం జరిగింది. ఎవరంటే? Linnaeus. And also proposed the sexual system of classification. సెక్సువల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని, ఆండ్రీషియం, గైనీషియం క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ప్లాంట్స్ని లినియస్ 24 గ్రూప్స్గా డివైడ్ చేశారు. సెక్సువల్ సిస్టమ్ని ప్రపోజ్ చేశారు. ఈ 2 కంట్రిబ్యూషన్స్ మనము డిస్కస్ చేయాలి. ఒకటి బైనామియల్ నామన్క్లేచర్ని పాపులర్ చేశారు. సెకండ్ వన్ సెక్సువల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ని ప్రతిపాదించారు. రైట్. నెక్స్ట్ వన్. వై ఈజ్ మెండల్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? మెండల్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా ఎందుకు పేర్కొంటాం అని అడిగాడు. మెండల్ డన్ హిస్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పీ ప్లాంట్ అండ్ ప్రపోజ్డ్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మెండల్ అని ఆయన పీ ప్లాంట్ మీద హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ చేసి లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ప్రపోజ్ చేశారు. సో హీ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. అందువల్ల మెండల్ మనము ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా పేర్కొంటాం. రైట్. నెక్స్ట్ వన్. హూ డిస్కవర్డ్ ద సెల్ అండ్ వాట్ వాజ్ ద బుక్ రిటన్ బై హిమ్? ఇక్కడ క్వశ్చన్లో బైఫర్కేషన్ ఉంది. హూ డిస్కవర్డ్ ద సెల్
రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ ద సెల్ అని రాసినందుకు 1 మార్క్. వాట్ వాజ్ ద బుక్ రిటన్ బై హిమ్, అతను రాసిన బుక్ పేరు మైక్రోగ్రాఫియా అని రాసినందుకు 1 మార్క్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈజ్ పేలియోబాటనీ, వాట్ ఈజ్ ఇట్స్ యూజ్? స్టడీ ఆఫ్ ఫాజిల్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ పేలియోబాటనీ. ఫాజిల్ ప్లాంట్స్ గురించి స్టడీ చేయడాన్ని పేలియోబాటనీ అంటాం. ఇట్ హెల్ప్స్ అస్ ఇన్ అండర్స్టాండ్ ది కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. ఫాజిల్ ప్లాంట్స్ని స్టడీ చేయడం వల్ల మనము ఎవల్యూషన్ని స్టడీ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. నేమ్ ద బ్రాంచెస్ ఆఫ్ బాటనీ విచ్ డీల్ విత్ ద క్లోరోఫిల్లస్ ఆటోట్రాఫిక్ థాలోఫైట్స్. క్లోరోఫిల్లస్ ఆటోట్రాఫిక్ థాలోఫైట్స్. క్లోరోఫిల్లస్ అంటే క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే థాలోఫైట్స్ ఏమంటే ఆల్గే. ఆల్గే గురించి స్టడీ చేయడానికి ఏమంటాం మనం ఫైకాలజీ. ఇంకా సెకండ్ వన్ ఇచ్చాడు ఇక్కడ, నాన్ క్లోరోఫిల్లస్ హెట్రోట్రాఫిక్ థాలోఫైట్స్. నాన్ క్లోరోఫిల్లస్ అంటే క్లోరోఫిల్ ఉండదు, హెట్రోట్రాఫిక్ థాలోఫైట్స్ ఏమంటే ఫంగై. ఫంగై గురించి స్టడీ చేయడానికి ఏమంటాం మనం మైకాలజీ ఆర్ మైసిటాలజీ అంటాం. ఫైకాలజీ అని రాసినందుకు 1 మార్క్, మైకాలజీ అని రాసినందుకు 1 మార్క్. బైఫర్కేట్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ లివ్ యాజ్ సింబయాట్స్ ఇన్ లైకెన్స్? లైకెన్స్లో ఉండే ఆర్గనిజమ్స్ ఏవి? నేమ్ ద స్టడీ ఆఫ్ లైకెన్స్. లైకెన్స్ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటాం అన్నారు. సింబయాటిక్ అసోసియేషన్ బిట్వీన్ ఆల్గే అండ్ ఫంగై ఈజ్ కాల్డ్ లైకెన్స్. ఒక ఆల్గే ఒక ఫంగై కలిసి జీవించడాన్ని ఏమంటాం మనం లైకెన్స్ అంటాం. ద స్టడీ ఆఫ్ లైకెన్స్ ఈజ్ కాల్డ్ లైకనాలజీ. రైట్, నెక్స్ట్ వన్. ఇక్కడ లైకెన్స్ సింబయాటిక్ అసోసియేషన్ బిట్వీన్ ఆల్గే అండ్ ఫంగై అని రాసినందుకు 1 మార్క్. స్టడీ ఆఫ్ లైకెన్స్ లైకనాలజీ అని రాసినందుకు 1 మార్క్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ వాస్కులర్ క్రిప్టోగ్యామ్స్? వాస్కులర్ క్రిప్టోగ్యామ్స్ అనే ఏ ప్లాంట్స్ అంటాం? వాస్కులర్ టిష్యూ కలిగి ఉంటాయి కాకపోతే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏమంటే టెరిడోఫైట్స్. నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ దెమ్. టెరిడోఫైట్స్ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటాం మనం టెరిడాలజీ. ద బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ టెరిడోఫైట్స్ ఈజ్ కాల్డ్ టెరిడాలజీ. టెరిడాలజీ 1 అని రాసినందుకు 1 మార్క్. ఇక్కడ టెరిడోఫైట్స్ అని రాసినందుకు 1 మార్క్. టోటల్గా 2 మార్క్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్? యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని ఏ ప్లాంట్స్ని పేర్కొంటాం? నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ దెమ్. బ్రయోఫైట్స్ ఆర్ కాల్డ్ యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. బ్రయోఫైట్స్ ప్లాంట్స్ని యాంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాం because they dependent on water for fertilization. Okay, the study of bryophytes is called bryology. Bryophytes గురించి స్టడీ చేయడాన్ని బయాలజీ అంటాం. ఇక్కడ బ్రయోఫైట్స్ అని రాసినందుకు 1 మార్క్, బయాలజీ అని రాసినందుకు 1 మార్క్. బైఫర్కేట్ అయి ఉంటాయి. ఓకే.